గజేంద్ర మోక్షం లావొక్కింతయులేదు పద్యము. లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులున్ ఠావుల్ దప్పెన్ మూర్ఛవచ్చే తనువున్ డస్సిన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్పని తప్పరం బెరుంగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావే వరద సంరక్షింపు భద్రాత్మక. ఈ పద్యం పోతన గారు రచించిన భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టంలో ఉంది. తెలుగు సాహిత్యంలో ఈ పద్యానికి పెద్దపీట వేశారు. మన ఇళ్లలో పెద్దవాళ్ళు ఈ పద్యం చదువుతూ ఉంటారు. ఏనుగు మొసలతో పోరాడి అలసిపోయి శరీర బలం మనోబలం రెండు క్షీణించాయి. ప్రాణాలు కడముట్టాయి. శరీరం అలసిపోయింది. నువ్వు తప్ప నాకు మరో దైవం తెలియదు. నన్ను దయతో ఆదరించు. ఈ దీనుని కాపాడు. నువ్వు వరాలిస్తావు. మంచిని కలిగించే మనసు కలవాడు కదా స్వామి. లావొక్కింతయు లేదు అంటే ఏమాత్రం బలం లేదు. ధైర్యం విలోలంబయ్యన్ అంటే ధైర్యం పూర్తిగా చెదిరిపోయింది. ప్రాణంబులను ఠావులు దప్పెన్ అంటే పంచప్రాణాలు తమ తమ స్థానాలను కోల్పోయాయి. మూర్ఛ వచ్చాను అంటే స్పృహ కోల్పోయే స్థితి వచ్చింది. తనవు అంటే శరీరం కూడా డస్సెన్ అంటే అలసిపోయింది. శ్రమంబు అయ్యడిన్ అంటే కష్టం కూడా కలిగింది. నీవు తప్ప అంటే నీవు కాకుండా యథపరం బెరుంగ అంటే వేరొకరిని ఎరుగను. దీనుని అంటే దైన్యం పొందిన నన్ను మన్నింపదగను అంటే ఆదరించు. ఈశ్వర అంటే ప్రపంచాన్ని పాలించేవాడా. రావే అంటే రమ్ము. వరద అంటే వరాలిచ్చేవాడా. కావే అంటే కాపాడు. భద్రాత్మక అంటే మంచి కలిగించే మంచి మనసు కలవాడా. ఓ స్వామి నన్ను రక్షించు సంరక్షించు అంటే రక్షించు అని గజేంద్రం విష్ణుమూర్తిని ప్రార్థించడం మొదలుపెట్టింది. పద్యాలు చదవండి, చదివించండి. కడుపు నిండానికి ఇంగ్లీష్ రావాలి, మనసు నిండానికి తెలుగు కావాలి. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.